ఈ ట్విన్స్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి డైట్ తీసుకోవాలి మేడం? డయట్ విషయానికొచ్చేసరికి పాతకాలం నుంచి మనం ఒకటి కామన్‌గా వినే డైలాగ్ అండి. ప్రెగ్నెన్సీలో అంటే ఇద్దరికి సరిపడా తినాలి అని. అవును. అంటే ఏంటి ఇప్పుడు 4 ఇడ్లీలు తినే బదులు 8 ఇడ్లీలు తినాలనా? ఈస్ దట్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. డెఫినిట్‌గా క్యాలరీ రిక్వైర్మెంట్ పెరుగుతది ప్రెగ్నెన్సీలో. బికాజ్ బాడీ ఒక బేబీని తయారు చేస్తుంది. ఎక్కువ ప్రోటీన్, ఎక్కువ న్యూట్రిషన్ అవసరం. ఆటోమేటిక్‌గా ప్రెగ్నెన్సీలో చాలామంది వుమెన్‌కి ఆకలి ఎక్కువగా ఉండడం చూస్తాము. సింపుల్ రూల్ ఏంటంటే మీ ఆకలిని బట్టి మీరు తినండి. బేబీస్‌కి కావాల్సిన న్యూట్రిషన్ మదర్ బాడీ స్టోర్స్‌లో నుంచి లాక్కొని వస్తుంది. బేబీకి రావాల్సిన వెయిట్ గాని అన్నీ వస్తాయి. సో, అట్లని మనం డబుల్, ట్రిపుల్ తినేయాలి అని ఆ పాత పద్ధతులే ఇప్పుడు ఫాలో అయ్యి అందరూ బీపీలు, షుగర్‌లు తెచ్చుకుంటున్నారు. ప్రెగ్నెన్సీలో మరీ డబుల్, ట్రిపుల్ వెయిట్ ఎక్కువైపోతున్నారు. సో, ఎక్సెస్ వెయిట్ గెయిన్ వల్ల మళ్ళీ బీపీ, షుగర్స్. అవును. సో, ఇట్స్ నాట్ నెసెసరీ. సింపుల్ రూల్. ఓకే. ఆకలిని బట్టి తినడం. ఫస్ట్ ట్రైమెస్టర్‌లో కొందరికి వాంతులున్న వాళ్ళు కొంచెం దౌర్జన్యంగా తినాల్సి ఉంటది. వాళ్ళకి అపెటైట్ తక్కువే ఉంటది ఆ వామిటింగ్ సెన్సేషన్‌తో. బట్ అట్లని డబుల్ తినాలి ఇలాంటి ఏమి అవసరం ఉండదండి. సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ ట్విన్స్ ఆల్సో. సో, నార్మల్‌గా ఒక బాడీని రిక్వైర్మెంట్‌ని బట్టి ఒక ఆకలి ఎంతుంది దాన్ని బట్టి తింటే దట్ ఈస్ ఇనఫ్.